పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం. తాజాగా జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పహల్గాం సమీపంలో బైసరన్ లోయలో లష్కరే తైబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ సృష్టించినటువంటి విధ్వంసాన్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నేతలు ఖండిస్తున్నారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక గతంలో లాగే పాకిస్తాన్ భూభాగం మీద సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ చేయాలన్నటువంటి డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటోందో అని ఇప్పటికే పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది. సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ భేటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ సమావేశంలో 5 ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌లోకి పాకిస్తాన్ వాసులు రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇక భారత్‌లోని పాక్ హై కమిషన్‌కి వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. సార్క్ వీసా మినహాయింపు స్కీమ్ కింద పాకిస్తాన్ వాసులకి భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. ఈ స్కీమ్ కింద గతంలో పాకిస్తాన్ పౌరులకు ఇచ్చినటువంటి వీసాను కూడా రద్దు చేశారు. ఇక ఈ వీసా పొంది ప్రస్తుతం భారత్‌లో ఉంటున్నటువంటి పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా 2 దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది పాకిస్తాన్, భారత్. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడంతో పాకిస్తాన్ పూర్తిగా ఆపేసే వరకు 1960లో చేసుకున్నటువంటి ఈ ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని తేల్చింది. ఇక భారత్, పాక్ దేశాల మధ్య ఉన్నటువంటి అట్టారీ చెక్ పోస్ట్ ఇప్పటి వరకు మూసేయాలని కేంద్రం ఆదేశాలు ఇస్తూ అప్పటికప్పుడు మూసేసింది. సంబంధిత పత్రాలతో అప్పటి వరకు అటారీ చెక్ పోస్ట్ దాటి భారత్‌లోకి వచ్చిన వారు మే 1వ తేదీలోపు వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది. ఢిల్లీలోని పాకిస్తాన్ రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక అదే సమయంలో ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ తరఫున ఉంటున్నటువంటి రక్షణ, నేవీ, వైమానిక సలహాదారులని వెనక్కి రప్పిస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. పాకిస్తాన్ హై కమిషన్‌లో ఈ పోస్టుల్ని రద్దు చేసినట్టు తెలిపింది. భారత్‌లో పాకిస్తాన్ వాసులు రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇక భారత్‌లోని పాక్ హై కమిషన్‌కి వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. సార్క్ వీసా మినహాయింపు స్కీమ్ కింద పాకిస్తాన్ వాసులకి భారత్‌లో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించింది. ఈ స్కీమ్ కింద గతంలో పాకిస్తాన్ పౌరులకు ఇచ్చినటువంటి వీసాలను కూడా రద్దు చేశారు. ఇక ఈ వీసాలు పొంది ప్రస్తుతం భారత్‌లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా 2 దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ పూర్తిగా ఆపేసే వరకు 1960లో చేసుకున్నటువంటి ఈ ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని తెలిపింది. ఇక భారత్, పాక్‌ల మధ్య ఉన్నటువంటి అటారీ చెక్ పోస్ట్‌ని ఇప్పటివరకు మూసివేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చి మూసేసింది. సంబంధిత పత్రాలతో అప్పటి వరకు అట్టారీ చెక్ పోస్ట్ దాటి భారత్‌లోకి వచ్చిన వారు మే 1వ తేదీలోపు వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది. ఢిల్లీలోని పాకిస్తాన్ రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక ఇదే సమయంలో ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ తరఫున ఉంటున్నటువంటి రక్షణ, నేవీ, వైమానిక సలహాదారులు వెనక్కి రప్పిస్తున్నట్టుగా కూడా పాకిస్తాన్ హై కమిషన్ ఈ పోస్టును రద్దు చేసింది.